Subscribe now and press the bell icon. అయితే మనలాంటి దుఃఖములో సుక్కినవాడు ఒకడు ఇక్కడనే రాశాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. సమయంలో ఎవరెవరు దుఃఖముతో నిండి ఉన్నారో వారందరూ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. 102వ కీర్తన మొదటి 15 వాక్యాలు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరికును నీ మహిమకు భయపడతారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరికీ నీ మహిమకును భయపడతారు. ఎప్పుడు దేవుడు కార్యము చేసినప్పుడు, మన దుఃఖము సమస్య పోయినప్పుడు, మనకు సమాధానం వచ్చినప్పుడు, మన దుఃఖము నాట్యముగా మారి మన రోగము కుదిరి మనము బ్రతుకుతున్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు భూరాజులు కూడా దేవునికి భయపడతారంట. మన చుట్టూ ఉన్నవారు దేవునికి భయపడి మన నమ్మిన దేవుణ్ణి మన చుట్టూ ఉన్నవారు కూడా నమ్ముటకు మనం ఆస్పదంగా ఉన్నామా, మనం కారణంగా ఉన్నామా, లేక మనల్ని చూసి వాళ్ళ దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళ దేవుడు వారు మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావట్లేదు, ఇక మనం ఎందుకు వెళ్ళి ఆ బాధలు పడాలని చెప్పేసి ఒకవేళ మన దేవునికి వారు దూరం అయిపోతున్నారా? నీ ప్రార్థన లేమి వలన, నీ చేతగనితనం వలన దేవుని నీవు బలహీనపరుస్తున్నావా? దేవుడు కార్యములు చేసేవాడే. దేవుడు మౌనంగా ఉండడు, ఆయన మాట్లాడతాడు, కార్యములు చేస్తాడు. దేవుడు చేతల దేవుడు మాత్రమే కాదు, ఆయన మాటలు మాట్లాడతాడు. మాటల దేవుడే కాదు, చేతలు చేస్తాడు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ నీ భక్తి మీద ఆధారపడి ఉంది. నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే దేవుడు కార్యం చేయనంత మాత్రాన దేవుడు చేతగానివాడు కాదు. అనేకసార్లు మన బలహీనతల వలన మన దేవునిని బలవంతులుగా చూపించలేకపోతున్నాం లోకానికి. మన విశ్వాసం సరిగ్గా లేక మన జీవితంలో కార్యం జరగకపోతే వాళ్ళు కూడా దేవుని నమ్మారు కదా, కార్యాలు జరగట్లేదే, మనం నయం కాదు, మన బొమ్మలు నయం, మన దేవతల నయం, మన పూజ నయం అనుకుని వారు అందరితో తృప్తిపెడుతున్నారేమో. ఈ దేవుని గొప్పతనానికి వారు భయపడలేకపోతున్నారు. లోకం మనం నమ్మిన దేవునికి భయపడలేకపోతున్నారంటే ముందు భయం మనలో లేదు. మొదట మనలో లేని భయము బయటకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా మన నీ అంతరంగంలో ఉన్న దేవుని భయము భక్తిగా మారితే, ఆ భక్తి పూజగా మారితే, ఆ పూజ ఆరాధనగా మారితే దేవునికి మహిమ. ఏదైనా మన వ్యర్థమైన భక్తి చేస్తున్నామేమో, మన విశ్వాసం వ్యర్థమైపోతుందేమో. ఒక భక్తుడు అంటున్నాడు, నేను సొక్కిపోయి ఉన్నాను, నా ప్రాణం ఎండిపోయి ఉంది, నేను ఇంక బ్రతకను, కుదరని రోగం నాకు వచ్చింది, కుదరని సమస్య నాకు వచ్చింది, నేను బ్రతికి భూమి మీద బ్రతికే అవకాశంగా లేదు, నేను సమస్యలు ఉన్నాను, సొక్కి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఇక నాకు బ్రతుకు లేదు అన్నవాడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. సొమ్మి అంటే అది బాధ కావచ్చు, భయం కావచ్చు, జబ్బు కావచ్చు, ఇంకా భయంకరమైన రోగమే కావచ్చు, లేక అప్పుల ఊపి కావచ్చు, లేక సాతాను యొక్క అంబుల బాణాలు మీద పడుతున్నాయేమో తెలియదు, దొంగ ఊపిలో ఉన్నాడేమో, సహాయం చేయబడి లేడు, బ్రతికే అవకాశం ఎంత మాత్రము లేదు, ప్రాణానికి నెమ్మది లేదు, ఆత్మకు నెమ్మది లేదు, పడుకుంటే నిద్ర పట్టదు. ఏమేమి అంటున్నాడో చూడండి. అయ్యా కష్టదినమున దేవుడా నీవు నాకు దూరంగా ఉన్నావా? నేనేమో కష్టములో పడి లేస్తూ ఉన్నాను, నేను చావుకు సిద్ధంగా ఉన్నాను, ఏడ్చి 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 దుఃఖించి 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 రోగము తెచ్చుకుని నేను మంచం పట్టి ఉన్నాను, నేను కష్టదినములో ఉన్నాను, దేవా కష్టములో నాకు సహాయం చేయవా? నీవైతే నాకు దూరంగా ఉన్నావు, నాకు దూరంగా విముఖుడవై నన్ను విడిచిపెట్టి ఉన్నావు అన్నట్టుగా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, నా కష్టదినమున ఎవరి కష్టం వాళ్ళదే, నీ కష్టం నాది కాదు, నాది కష్టం ఇది కాదు. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము దేవా, నాకు చెవి యొగ్గుము, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మొర ఆలకించి నాకు త్వరగా వచ్చి సహాయం చేయి, నువ్వు ఆలస్యం చేస్తే నేను బ్రతకను. ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తున్నామా? చేస్తా లేకపోతే లేదులే, ఇంకో చెడు పోదాం, ఆ మంత్రము ఆ తంత్రము ఆ తంత్రం ఆ తాయెత్తు ఏదో చేసి కట్టుకుందాంలే, ఏదో ఇంకో ప్రయత్నం చేద్దాం, ఈ దేవుడు మాట లేకపోతే ఇంకో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా చేస్తున్నాం. యేసుక్రీస్తు వారిని ఇంకొక స్థానంలో దయచేసి పెట్టొద్దండి. నమ్మితే ప్రభుని నమ్మండి, చావైన బ్రతికైనా ఆయనకే అంకితం చేసుకోండి, ఇంకొక వేరే వారికి ఛాన్స్ అవకాశాన్ని ఇవ్వద్దు, దేవుని మహిమను తగ్గించొద్దు. కనుక భక్తుడు అంటాడు, నేను పొగ ఎగిరిపోయినట్టు నా దినములు తరిగిపోతున్నాయి, పొయ్యిలోని కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనం చేయట్టుగా నేను మర్చిపోతున్నాను. ఆ బాధ తట్టుకోలేక ఆలోచించి 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 నిద్రపట్టగా భోజనం చేయటం కూడా, ఇంట్లో భోజనం లేక కాదు, కాస్త కూస్తూ ఉంది, బతకడానికి కొంచెం ఉంది, ఒక ముద్ద తినొచ్చు, కానీ ఆ తినటానికి కూడా అవకాశం అర్హత లేదు. మర్చిపోయేది, బాధలో మర్చిపోయి నేను భోజనం చేయటకే నేను మర్చిపోయి ఉన్నాను, నా మూలుగుల శబ్దం వలన
నా ఎముకలు నా దేహానికి అంటుకుని పోయినాయి. మూలిగి 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 శరీరంలో నీళ్ళంతా అయిపోయి ఎముకలు శరీరానికి అంటుకుని పోయినాయి. అంటే పెద్ద రోగం కంటే ఇది మహారోగం. ఒకసారి మనోవ్యాధికి మందు ఉండదు. మనసుకు వచ్చే రోగానికి దానికి ఏ డాక్టర్ మందు ఇవ్వలేడు. దేవుడే దానికి సూతింగ్ పవర్ అంటారు. అంటే మృదుత్వాన్ని ఇచ్చి అందులో ఎండిపోయిన నీటిని మళ్ళీ ఆ వాక్యం అనే నీరును, ఆత్మ అనే నీరును పెట్టి నేను బ్రతికించేవాడు దేవుడే. నేను ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, ప్రసంగ సమయం కాదు. అయితే ఒక్క మాట చెప్పిన ముగించాలి. ఈ సొక్కిపోయినవాడు, ఈ బాధలో ఉన్నవాడు, భయంలో ఉన్నవాడు దేవుని ఎంతగా ప్రార్థిస్తూ రోధిస్తున్నాడంటే, దేవా నీవు నాకు విముఖుడు కాకుము, నాకు దగ్గరగా వచ్చి నా మొరవిని నాకు సహాయం చేయని అంటాడు. నేను ఎలా ఉన్నానయ్యా అంటే, నేను మూలుగుతున్నాను, నా బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం చేయవారు లేరు, నీవే నాకు సహాయం చేయాలి. నేను ఎలా ఉన్నానని అంటే, అడవిలో ఉన్న గూడబాతులాగా ఉన్నాను. గూడబాతు అంటే అది పక్షే కానీ ఎగరలేదు. పక్షి రెక్కలున్నాయి. గూడబాతు అనేది బరువు ఎక్కువ, కొంచెం ఎగురుద్ది, ఎక్కువ ఎగరలేదు. పక్షిరాజులాగా ఎత్తుగా ఎగరలేదు. దాని పేరే గూడబాతు. గూడ అంటే గూడలు కదా, ఇక్కడ గోడలు అని అంటారు. రే గోడలు పగులు ఇరుగుతాయి అంటారు. దాని గూడలు ఉన్నాయి కానీ రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేదు. అది నేల మీదే నడుస్తుంది. ఏదైనా తప్పించుకోవడానికి వస్తే కొంచెం ఎగురుద్ది, ఎక్కడ పోయి పొదలో దాక్కుంటుంది. ఎలా ఉన్నాడంటే వీడు ప్రార్థన చేసేవాడే, చర్చికి వెళ్ళేవాడే, దేవుని భయం ఉంది, కానీ బాధ కూడా ఉంది. దేవుడేమో దూరంగా ఉన్నాడు. దేవా నాకు విముఖుడు కమ్మని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. నేను ఎలా ఉన్నాను? అడవిలో ఉన్న గూడబాతువలే ఉన్నాను. ఎగరలేను, పరిగెత్తలేను, తప్పించుకోలేను. ఆహారం కావాలి, రోగం వచ్చింది, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఒక పక్షి ప్రార్థన చేయగలదా? గూడబాతు ఏం చేయగలదండి? బతికిన బతుకు వస్తుంది. కానీ మనం ఎలా ఉన్నామంటండి? మనము భక్తులమే, కానీ భక్తులు ఒకడు దేంతో పోల్చుకుంటాడంటే ఒక గూడబాతుతో పోల్చుకుంటున్నాడు. అయ్యా నేను అడవిలో ఉన్న గూడబాతు వంటి దానను నన్ను కనికరించి, నువ్వు కనికరించకపోతే నా బ్రతుకింతే. నేను ఎలా ఉన్నాను? అడవిలోని గూడబాతు వలె ఉన్నాను. అంతేకాదు పాడైన తలములలోని పగిడి కంటి వలె ఉన్నానంటే, మన ఊరి బయట డొంకల్లో, పొలాల్లో, లేక ఎటువంటి పరిశుభ్రత శుభ్రం లేనటువంటి పనికి మాలినటువంటి ప్రదేశాల్లో, డొంకల్లో లేక అడవిలో ఏదంటే ఇది పాడైపోయినటువంటి స్థలంలో ఏముందంటండి? పగిడి కంటే గుడ్లగోబ. పగిడి కంటే అంటే గుడ్లగోబని ఎవరు చూస్తారంటే, ఎవరు మెచ్చుకుంటారు? ఈ రోజుల్లో గుడ్లగోబ పెంచుకునేవారు ఉన్నారు. గుడ్లగోబని చూస్తేనే భయపడతాం. గుడ్లు ఉంటాయి, గుడ్లు ఉంటాయి. ఎవరింటి మీద గుడ్లగోబ ఆగి నిలబడితే దాన్ని వెళ్ళగొట్టిందాక విడిచిపెట్టరు. కాకి వచ్చి కావు అంటేనే కాకి నిలబడతాం మన సాంప్రదాయంలో. గుడ్లగోబ ఉంటే మన పిల్లలు భయపడతారు. గుడ్లగోబ దయ్యానికి సాదృశ్యం. అయ్యా నేను ఎలా ఉన్నట్టే పాడైపోయిన స్థలంలో గుడ్లగోబ ఉన్నట్టుగా ఉన్నాను. నా గుడ్లు నా కళ్ళు చూసేవారు లేరు, నన్ను చూసి భయపడతారు. అయితే నేను నీకు భయపడుతున్నానయ్యా. నేను ఒంటరిగా ఉన్న దీన్ని పగిడి కంట ఉంటే వాడను. పాడైన స్థలంలోని పగిడి కంట వాళ్ళు ఉన్నాను. అంతేకాదు రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వాళ్ళు ఉన్నా, నాకు తోడెవరు లేరు. ఒంటి పిచ్చుక, ఒక్కటే చిన్న పిట్ట, చిన్న ప్రాణం. అది రాత్రిపూట అందరు నిద్రపోతూ ఉంటే, అందరు సుఖంగా ఉంటే, ఇదొక్కటే ఏడుస్తూ ఇంటి మీద కూర్చుంది. పక్కన జంట పిచ్చుక కూడా, జంట పిట్ట కూడా లేదు. ఏదైనా పక్షి కానీ రెండు ఉంటాయి జంటలు, కానీ దీనికి జంట లేదు. నాతో కలిసి ప్రార్థన చేసేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టారు. దేవా నువ్వు కూడా నన్ను విడిచిపెడతావా? ఒక నీ స్థితి ఎలా ఉందేమో. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో నీ ప్రయత్నం పడుతున్నావు, కానీ ఆత్మీయంగా మానసికంగా చూస్తే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. ఒంటరి పిచ్చుకోవలే ఉన్నావా? ఎక్కడ? ఇంట్లో కాదు, ఇంటి మీద గాలికి కొట్టబడి, ఎండకు ఎండి, ఆనకు తడిసి, చీకట్లో అంతకన్నా భయపడుతూ బిక్కు ఉంటున్నటువంటి ఒంటరి పిచ్చుకోలే ఉన్నావా? ఇంత పెద్ద సంఘం ఉంది కానీ నన్ను ఆదరించేవారు లేరు. ఇన్ని కుటుంబాల వారు ఉన్నారు కానీ నన్ను పలకరించేవారు లేరు. అయ్యో పాపనే వారు లేరు. నేను ఒంటి పిచ్చుకోలే ఉన్నాను. ఇదే నేను అనుభవం. నేను ప్రసంగం చేయట్లేదు. అది ఒక మాట ఉంది అక్కడ. ఏముందంటే, ఏలైనగా 16వ వాక్యం చూడండి. ఏలైనగా
యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమైన ఆయన మహిమ నిన్ను నింపుద్ది. నీవు ఒంటరితనములో నీ సొక్కిపోయి సోలిపోయి దిగులుతో భయంతో బాధతో గూడబాతు వలే పగిడి కంటి వలే ఒంటి పిచ్చుకోలే ఉన్నావేమో జాగ్రత్త. దేవుడు ఒంటరి నిన్ను ఉంచాడు. ఎవరిని నేను పక్కకు పెట్టినా ఆయన నిన్ను నీకు జంటగా ఉంటాడు. నీతో జత కడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీ బరువు నన్ను మోస్తాడు. ఈయన మంచి దేవుడు. సిలువను మోసిన దేవుడు నిన్ను మోయడా? ముదిమి వచ్చరకు ఎత్తుకునేవాడు నేనే. ప్రాణము పెట్టడానికి సిద్ధపడిన ఈ దేవుడు నిన్ను కాపాడ్డా, నిన్ను బ్రతికించడా? నమ్ముదామండి. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమునకు బురాదులందరూ నీ మహిమకు భయపడతారు. ఏదనగా ఆయన కట్టేవాడే కానీ పడగొట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆయన కట్టేవాడు, జీవితాలను కడతాడండి. యాకోబును సృష్టించాడు, ఇశ్రాయేలును నిర్మించాడు. హల్లెలూయా. ప్రభువును సాయించను గాక. పరిశుద్ధతను పైకెత్తుదాము. నీ స్థితి ఏంటో? నీ ఎవరివి? గూడబాతువా, పైడి గంటివా, ఒంటి పిచ్చుకవా? ప్రభువును ఆదరించును గాక. పరిశుద్ధతను పైకెత్తుదాం. మన ఈ 10 నిమిషాల సమయంలో ప్రభువుని ఇంకా బలముగా ఆరాధించుకుందాం. అందరం పరిశుద్ధతను పైకెత్తుదాం. నీ బాధ ఏంటి? నీ భయం ఏంటి? నీ ఒంటరితనం ఏంటి? దేవునికి భయపడకుండా పెద్దానికి భయపడుతున్నావా? జాగ్రత్త. లోకంలో దేనికి భయపడిన అవసరం లేదు. అది దేవునికి భయపడితే చాలు. ఆయన నిన్ను నిర్మిస్తాడు, ఆయన నిన్ను కడతాడు, నీకు సహాయం చేస్తాడు. నమ్మండి, ప్రభు ఎరుగుదామండి. హల్లెలూయా. పరిశుద్ధతలో పైకెత్తి నీ స్థితి ఏంటో? నీవు ఒక విద్యార్థివా, నీవు ఒక వయసులో ఉన్నటువంటి కుమారుడివా, లేక ఒక భర్తవా, ఒక భార్యవా, లేక వృద్ధాప్యంలో ఉన్నావా? నీ వయసు ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక కుటుంబ స్థితులు ఏవైనా దేవునిలో ఉన్నావా? ఆయన నిన్ను పడనివాడు, ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను నిర్మిస్తాడు. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నారు ఆయన దేవునికి భయపడతారు. నీవు అనేకులకి మేలు కలుగుద్ది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఆత్మదేవా నీకే స్తోత్రం. ఆత్మదేవా నీకే స్తోత్రం. మంచి దేవా నీకే స్తోత్రం. మంచి దేవా నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, జీవం గల దేవా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామకు లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవుడుగా, మా రక్షకుడుగా మాతో ఉంటూ మమ్మల్ని ఎంతగానో కాపాడారు ప్రభా. ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు అయ్యా. అన్ని పరిస్థితులను చాలిన దేవుడుగా నీవుండి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్న దేవా, కాపాడి భద్రపరిచిన దేవా నీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు. గొప్ప దేవా, నీ నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. ఆనాటి భక్తుడికి ప్రభా అయ్యా ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఎంతో ఒంటరితనం, ఎంతో ప్రభా నాయన భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన అయ్యా ప్రార్థిస్తే ఆలకించే దేవుడు ఉన్నాడని అయ్యా గ్రహించాడు నాయన. ఈనాడు ప్రభా భక్తుని కంటే ఆనాటి కంటే ఈనాడు ఇంకా గొప్ప రక్షణ మాకు సమీపంగా ఉంది నాయన. మాకు గొప్ప రక్షణ మాకు ఇచ్చావు తండ్రి. అనుదినము నాయన మమ్మల్ని ఆదరిస్తూ కాపాడుతున్నారు దేవా. అయ్యా ఎవరు పట్టించుకోకపోయినా మీరైతే మమ్మల్ని పట్టించుకుంటున్నారు తండ్రి.
మాకేం కావాలో మాకే తెలియకపోయినా మీరైతే వెంటాడి ప్రేమించి మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు ప్రభా. నీకు వందనాలు నాయన. గత మాసం అంతా, గత వారం అంతా నాయన ఎంతగానో కాపాడారు ప్రభా. అయ్యా నా తండ్రి, బలహీనతలను బట్టి ప్రార్థించకపోయినా, అయ్యా మా బలహీనతలను బట్టి నీ దగ్గరికి రాకపోయినా, అయ్యా మీరైతే మాతో ఉంటూ మమ్మల్ని ఎంతగానో కాపాడి ధైర్యపరుస్తున్నారు తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన. సమయోచితంగా సహాయం చేస్తున్నారయ్యా. సమయోచితంగా అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడుగానే ఉండి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు తండ్రి. నీ నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన గొప్ప రక్షణలో కొనసాగటానికి నాయన మాకు సంఘాన్ని ఇచ్చారు, కాపరిని ఇచ్చారు, సహవాసాన్ని ఇచ్చారు, పరిచర్యని ఇచ్చారు. అన్ని విధాలుగా ప్రభా ఇదిగో ఈ సంఘం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకుంటున్నాం నాయన. అయ్యా ఇంత గొప్ప దేవుడు మాతో ఉన్నందుకు నాయన మరొక్కసారి నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మా కొరకే దిగి వచ్చారు, మా కొరకే ప్రాణం ఇచ్చారు, రక్షించారు నాయన. ఇంకా మేము మంచివారం కాదని తెలిసి, మా బుద్ధి మంచిది కాదు అయ్యా, మా హృదయంలో కోపం, ద్వేషం, అయ్యా అసహ్యత ఇంకా మాలో ఉన్నాయని తెలిసిన ఆయన ఇదిగో నీ రక్తాన్ని మా ముందు ఉంచారు ప్రభా. నీ రక్తంలో ఉన్న ప్రేమ మాలో ఉండాలని, నీ రక్తంలో ఉన్న సమాధానం మాలో ఉండాలని, నీ రక్తంలో ఉన్నటువంటి సమస్త గుణాలు మాకు రావాలని ఇదిగో నీ రక్తాన్ని, శరీరాన్ని మా ముందు ఉంచారు ప్రభా. అయ్యా మేము తీసుకుంటున్నాం కానీ మరలా తండ్రి ఆ స్వభావాలతో, మా పాత స్వభావాలతోనే వెళ్ళిపోతున్నాం మేము. మరలా మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభా. నీ బలలో పాల్గొనాలంటే సమాధానం లేకుండా, అయ్యా బలలో పాల్గొంటే ప్రభా అసమాధానమే వెంటాడుతుంది నాయన. గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మరొక్కసారి నీ ఘనమైన నామంకి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలోనే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.